నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీలో యూనిట్ 5 అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ లో ఉన్నాము. సో ఇందులో మనకి 3 టైప్స్ ఉన్నాయి, 3 మోడల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ జనరల్ ప్రాబ్లం ఉంది అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ మీద, అంటే నార్మల్ గా సింపుల్ గా కొన్ని అడ్జస్ట్మెంట్స్ తో పాటు నార్మల్ గా ఉంది. ఎలా అయితే నేను ప్రీవియస్ 2 వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశానో అలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ క్రియేషన్ ఆఫ్ గుడ్ విల్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే గుడ్ విల్ మనకి బాక్స్ లో ఒక గుడ్ విల్ నంబర్ ఇస్తారు, మళ్ళీ మనకి ఏదైతే అడ్జస్ట్మెంట్స్ ఉందో అలా కూడా ఒక నంబర్ ఇస్తారు అనమాట. సో అప్పుడు ఏం చేయాలనేది ఒక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ గుడ్ విల్ అనేది క్రియేట్ అవుతుంది, ఇంకా అప్పుడే రిటర్న్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పి ఇంకొక ప్రాబ్లం ఉంది. సో ఈ 3 మోడల్స్ చూస్తే మనకి అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. సో ఇప్పుడు మన జనరల్ ప్రాబ్లమ్స్ అనేవి అయిపోయినాయి, 2 చూసాం మనము. ఇప్పుడు క్రియేషన్ ఆన్ గుడ్ విల్. సో ఇప్పుడైతే ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్రియేషన్ ఆన్ గుడ్ విల్ వి, క్రియేషన్ ఆఫ్ గుడ్ విల్ వి, సో అవి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఏ ఇంకా బి అనే 2 పార్ట్నర్స్ ఉన్నారనమాట. వీళ్ళు ఎంత ప్రాఫిట్స్ ఇంకా లాసెస్ షేర్ చేసుకుంటున్నారు, 3:2 అనేది షేర్ చేసుకుంటున్నారు. సో 3:2 అంటే ఎంత మనకి 3/5, 2/5 లయబిలిటీస్ ఇచ్చినారు, కొన్ని అసెట్స్ ఇచ్చినారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అసెట్స్ సైడ్ కూడా మనకు ఒక గుడ్ విల్ అనేది ఉంది. మిగతావన్నీ నార్మల్ మనకి జనరల్ ప్రాబ్లం మనం ఏమేమి చూసామో అవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఎవరైతే సి అనే పార్ట్నర్ అడ్మిట్ అవుతుందో అతను ఎంత తెస్తున్నాడు అంటే గుడ్ విల్ మనకి 40,000 అనేది తెస్తున్నాడంట. ఇవి మనకి నార్మల్ గా ఏవైతే ప్లాంట్ అండ్ మెషినరీ డిప్రిజియేషన్ ఉంది, మళ్ళీ పీబీడీ ఉంది, మళ్ళీ బిల్డింగ్స్ వాల్యూడ్ యాక్ట్. సో యాక్ట్ అంటే మనం ఏమనుకున్నాము, డిఫరెన్స్ తీసుకోవాలనుకున్నాం కదా. సో ఇక్కడ ఏదైతే బిల్డింగ్స్ 30,000 ఉందో కింద ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మనకి ఏంటిది, ఇది అప్రిషియేట్ అయినట్టు. సో అప్రిషియేషన్ సైడ్ మనం ఎంత తీసుకోవాలి, 10,000 అనేది తీసుకోవాలి బిల్డింగ్స్ ది. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఏవైతే అప్రిషియేట్ అవుతున్నాయో డిప్రిజియేట్ అవుతున్నాయో తీసుకోవాలి. సో బిల్డింగ్స్ ఒకటి అప్రిషియేట్ అవుతుంది, ప్లాంట్ అండ్ మెషినరీ ఇంకా పీబీడీ 2 డిప్రిజియేట్ అవుతున్నాయి. రెండింటిని 2 సైడ్స్ టోటల్ చేసుకుని మైనస్ చేసుకుని మనకి ఇక్కడ సైడ్ తక్కువ వస్తుంది, డెబిట్ సైడ్ తక్కువ వస్తుంది. సో మనకి ఏంటిది ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ గుడ్ విల్. సో గుడ్ విల్ రాసేటప్పుడు ఏం చేస్తాం మనము, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఏదైతే మనకి బ్రాడ్ డౌన్ లో యాక్చువల్ అమౌంట్ ఎంత ఇచ్చినారు, 10,000 ఇచ్చినారు కదా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో బాక్స్ లో. సో అది మనకి బ్రాడ్ డౌన్ అమౌంట్ అనమాట, అంటే వాళ్ళు ఎంత యాక్చువల్ గా ఇవ్వాలనుకున్నారో ఆ అమౌంట్ అనమాట. నెక్స్ట్ ఏదైతే 40,000 ఉందో ఆ 40,000 ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి ఆ 40,000 లోకి వెళ్ళి ఈ బ్రాడ్ డౌన్ అమౌంట్ ఎంత ఉంది 10,000 ని మైనస్ చేస్తాము. సో వచ్చిన 30,000 ఏం చేస్తాము, ఇద్దరికి షేర్ చేస్తాము. సో ఆ షేర్ చేసిన తర్వాత 2 సైడ్స్ టోటల్ చేసుకుంటాము, క్యారీ డౌన్ 40,000 గుడ్ విల్ అని రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ సేమ్ ఇక్కడ క్యాపిటల్ అకౌంట్స్ లోకి వెళ్తాము. బై బ్యాలెన్స్ బ్రాడ్ అని చెప్పి ఇద్దరు ఏవైతే ఓల్డ్ పార్ట్నర్స్ ది క్యాపిటల్స్ అవి రాసుకుంటాము. జనరల్ రిజర్వ్ షేర్ చేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది షేర్ చేస్తాము. గుడ్ విల్ ఏదైతే 30,000 ఉందో దాన్ని షేర్ చేస్తాము. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ వచ్చింది అది కూడా రాసుకుంటాము. మళ్ళీ బ్యాంక్ అకౌంట్, బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి మనకి ఏదైతే బ్యాంక్ ఎవరైతే న్యూ పార్ట్నర్ ఉందో అతని అమౌంట్ మనం ఎందులో రాస్తాము, బ్యాంక్ అకౌంట్ అని చెప్పి అతను తెచ్చి క్యాపిటల్ అమౌంట్ రాస్తాము. 2 సైడ్స్ టోటల్ చేస్తాము, క్యారీ డౌన్ లో సేమ్ అమౌంట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సైడ్ ఏం ఎంట్రీస్ లేవు కాబట్టి ఒకవేళ ఉండుంటే మైనస్ చేసుకొని రాసుకుంటుండే క్యారీ డౌన్ లో. నెక్స్ట్ ఏముంది మనకి బ్యాంక్ అకౌంట్ ఉంది. సో బ్యాంక్ అకౌంట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, బ్రాడ్ డౌన్ రాసుకుంటాము, క్యాపిటల్ రాసుకుంటాము, ప్లస్ గుడ్ విల్ రాసుకుంటాం న్యూ పార్ట్నర్ ది. బట్ ఇక్కడ గుడ్ విల్ అనేది రాసుకోమన్నమాట. ఎందుకు రాసుకోమంటే మనం ఇక్కడ ఆల్రెడీ గుడ్ విల్ అకౌంట్ లో చూపించినాం కాబట్టి ఇక్కడ రాసుకోము. జస్ట్ ఏం రాసుకుంటాము, బ్రాడ్ డౌన్ ఇంకా క్యాపిటల్ అనేది రాసుకొని అకౌంట్ అనేది క్లోజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాము, అసెట్స్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ అట్ బ్యాంక్ అని రాసుకుని ఏదైతే ఇక్కడ బ్యాంక్ లో పైన అమౌంట్ వచ్చింది మనకి అది రాసుకుంటాము. మళ్ళీ డెటార్స్ నుంచి పీబీడీ మైనస్ చేసుకొని రాసుకుంటాము. స్టాక్ డైరెక్ట్ రాసుకుంటాము. ప్లాంట్ అండ్ మెషినరీ నుంచి డిప్రిజియేషన్ మైనస్ చేసి రాసుకుంటాము. బిల్డింగ్స్ లో అప్రిజియేషన్ ఉంది కాబట్టి యాడ్ చేసుకుని రాసుకున్నాము. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది అంటే గుడ్ విల్ టోటల్ అమౌంట్ ఎంత ఉంది బాక్స్ లోది కలిపి ఇంకా కింద అడ్జస్ట్మెంట్స్ లోది కలిపి ఆ టోటల్ అమౌంట్ అనేది అసెట్స్ సైడ్ చూపించాలి. ఈ ప్రాబ్లమ్స్ లో కంపల్సరీగా చూపించాలి. నెక్స్ట్ ట్రేడ్ క్రెడిటార్స్ అనేది 15,000, బిల్స్ పేబుల్ అనేది 30,000. నెక్స్ట్ ఏదైతే ముగ్గురువి క్యాపిటల్స్ మనం ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ చేసాం కదా అప్పుడు వచ్చినాయి కదా ఆ ఆన్సర్స్ అనేటివి రాసుకోవాలి మనము. సో ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ గుడ్ విల్ అనేది రాసుకోవాలి అసెట్ సైడ్, అన్ని ప్రాబ్లమ్స్ నార్మల్ గానే ఉన్నాయి కదా అంటే ఎప్పుడైతే మనకి క్వశ్చన్ లో ఇలా బాక్స్ లో ఒక గుడ్ విల్ ఇచ్చి ఇంకా మనకి ఇక్కడ కింద కూడా గుడ్ విల్ ఇస్తారో సో అలాంటి టైంలో ఏం చేస్తాం, గుడ్ విల్ అకౌంట్ లో చేసేటప్పుడేమో గుడ్ విల్ దగ్గరనేమో 2 బ్యాలెన్స్ బ్రాడ్ అని చెప్పి ఈ అమౌంట్ తీసుకొని ఈ అమౌంట్ లో నుంచి అంటే ఈ 40,000 నుంచి ఈ పైన ఇచ్చిన అమౌంట్ ని మైనస్ చేసుకుని వచ్చిన 30,000 మాత్రమే షేర్ చేస్తాం అనమాట ఇద్దరు పార్ట్నర్స్ కి. సో అలా షేర్ చేసిన తర్వాత ఏం చేస్తాము, నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్స్ రాసుకునేటప్పుడు 40 తీసుకోవాలంటే లేదు, ఓన్లీ 30,000 ని మాత్రమే షేర్ చేయాలన్నమాట ఇద్దరికి. లాస్ట్ కి రాసేటప్పుడు బాక్స్ లో అసెట్ సైడ్ రాసేటప్పుడు ఏం చేయాలి, గుడ్ విల్ అని రాసుకొని మొత్తం ఎంతైతే పైన బాక్స్ లోది ఇంకా కింద అడ్జస్ట్మెంట్స్ అమౌంట్ ఉందో దాన్ని యాడ్ చేస్తే వచ్చిన అమౌంట్ గుడ్ విల్ దగ్గర రాయాలి. సో ఇది మనకి ఏంటిది
న్యూ మోడల్ అనమాట, క్రియేషన్ ఆఫ్ గుడ్ విల్. ఇలా మనకు బాక్స్ లో ఇచ్చి కింద అడ్జస్ట్మెంట్స్ లో ఇస్తే మొత్తం ప్రాబ్లం అంతా సేమే ఉంటుంది, జస్ట్ గుడ్ విల్ ఒకటే కొంచెం అలా డిఫరెన్స్ అవుతుంది అంతే, అదొక్కటి చూసుకుంటే చాలు. సో ఇది మనకి క్రియేషన్ ఆఫ్ గుడ్ విల్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ మోడల్ చూద్దాం ఏముంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.